మొన్న ఢిల్లీలో 3000 కిలోల పేలుడు పదార్థాలకు సంబంధించి ఏదైతే కాశ్మీర్‌కి సంబంధించినటువంటి డాక్టర్ ఉగ్ర మాడ్యూల్స్ చేసినటువంటి ప్రయత్నం, అందులో 2 కిలోల పేలుడు పదార్థాలకే జరిగిన విధ్వంసం. మరొక 4 కిలోలది చెక్ చేస్తున్నప్పుడు కాశ్మీర్‌లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్‌లో జరిగినటువంటి విధ్వంసం చూసాం. ఇప్పుడు ఇట్లాంటి విధ్వంసాలు దేశవ్యాప్తంగా చేయడానికి ఆయుధాలు సమకూర్చుకున్నారా తీవ్రవాదులు, తీవ్రవాద ముఠాలు అన్న అనుమానం కలుగుతోంది. తాజాగా రాజస్థాన్‌లో 109 కార్టన్ల ఇల్లీగల్ ఎక్స్‌ప్లోజివ్స్ నత్వారా ప్రాంతంలో దొరికినాయి. ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ పేలితే 10 కిలోమీటర్ల పరిధిలో బూడిద తప్పించి ఏం మిగలదు. ఒక్కళ్ళు బ్రతకరు. అంతటి పేలుడు పదార్థాలు దొరికినాయి. ఇద్దరిని ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ చేశారు. వాళ్ళని ఇంటరాగేట్ చేస్తున్నారు. ఇందులో మైనింగ్ కోసమని వాళ్ళు చెప్తున్నారు. అంతవరకు నిజమా కాదా అన్నది చెక్ చేస్తున్నారు. అయితే దానికి తగినటువంటి పర్మిషన్స్ ఉన్నాయా లేదా అన్నటువంటి దాని మీద చెక్ చేస్తున్నారు. మైనింగ్ కోసం డైనమైట్ ఇట్లాంటివి పెట్టుకెళ్ళడంలో తప్పు లేదు. కాకపోతే లైసెన్స్ ఉండాలా, చట్టబద్ధంగా తీసుకెళ్ళాలి. అలా కాకుండా తీసుకెళ్తున్నా కూడా అది మిగతా సమాజానికి ప్రమాదం కాదు. బట్ ఆ ఏరియాలో ఏమన్నా పేలితే ప్రమాదం. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏదైతే త్రినేత్ర సర్కిల్ దగ్గరన మొత్తం ఉద్యమాలు జరుగుతున్నటువంటి వేళ చెక్ చేస్తున్నటువంటి సందర్భంలో దొరికారన్నమాట.